మరి అలా పామర్గా వెళ్ళిపో బాబాయ్ అక్కడికి పడ్డారే ఏం పర్లేదమ్మా ఇక్కడే 2 అడుగులు లేదా మా ఊడిని అమ్మంటావా అన్నయ్య బండి మీద పెడతావా బండి మీద ఆవులు ఎలా వస్తాయి మరి బండి మీద వెళ్తుంది
మార్కండీయులు ఎక్కడ కూడా కొనేవాళ్ళు ఎవరు లేరు. అయ్యి బాబు ఇక్కడ అమ్ముజుర్లు పామార్లు కూడా కొనేవాళ్ళారా? మరే మరి అలా టీకో లేదా అక్కడ వెళ్ళిపోమ్మా. టీకా అలా దగ్గర టీకట్ పక్కన అనుకున్నా 2 అడుగులు ఎక్కువ 4 అడుగులు అవుతుంది అంతే. 4 అడుగులా నడిపించేది తెలుస్తుంది. కావాలంటే పొద్దున్న మా బామ్మ దానికి ఇచ్చేదమ్మా ఆల్మో తీసిపోతాడు. పొద్దున్న గుళ్ళో పడుకోనా? పడుకోమ్మా పడుకో. గోవిందా దేవి గోవిందా ఈ లక్ష్మి దావతో తోలుకుని మన చాలా పోతుందంట ఈ మాట అడిగించారా నాగాపూర్ రాయి భార్య దండిదేవారికి ఇచ్చిందట భర్త గారిని వద్దకు వెళ్ళిందట మన చాలా ఊరికంతా తిప్పుదా అమ్ముదా ఉంది ఎలాగా
కొన్ని దూరాలన్నారు అన్నప్పుడు బాధపడే పోతున్నా కదంటారు భర్త కూడా కాదు కదండి. సాలాపూర్ రాయ్ గారు పైల కాపులంత పెళ్లి కాపులండి. వాళ్ళు వాడు అమ్మ కోస్తుడు కొన్నవారక్కాయ్ కొన్నవారు కురుడా కురుడా
అమ్మ నా కొడుకు నీ పగటేసుకున్నారు నా మీద రే కాలర్ కూడా ఇవ్వారండి ఇద్దరు మాకు పరిగెట్టుకొచ్చి కర్ర తీసుకొచ్చి అలా పాడేసా మామిడి కాలు ఇరిగిపోయిందా ఓ మీ కాలనీలు పోనీయా కాలు ఇరిగిపోయినా అర్థం ఏమో మీ కాలనీ ఇరిగిపోతే అంజుల్లో పోలు గోళ్ళు ఉన్నాయి ఏం కోళ్ళరా మీకు సెట్ అయ్యి కోళ్ళు నా చెట్టు ఏ కోళ్ళు ఉన్నాయా సెట్ అయ్యి కోళ్ళే ఏం కోళ్ళరా కోడి కోళ్ళు మేకోళ్ళు కోడికోళ్ళు మేకోళ్ళు ఎడతాం మాకు కోడికోళ్ళు మేకలు పెట్టుకోరు మీరు కోడికోకు మేకలు మాకు సెట్ అవుతాయా సెట్ అవ్వయి అమ్మని అమ్మో ఎవరమ్మరా నీ అమ్మని ఇంకేంటి నా అమ్మన్నాడు మళ్ళీ డబ్బున్నా జగన్ గారిని అయ్యో జగన్ గారిని వాడు ఉన్న పోరు తీసేస్తారు ఈ ఊళ్ళోనా నాన్నవా నేను అంటానా నాన్నవా వాళ్ళ అమ్మ మా అమ్మ కదా అయ్యో మీ అమ్మే వాళ్ళ నాన్న మా నాన్న కదా మీ నాన్న ఆ చెల్లి మా చెల్లి కదా మీ చెల్లె వాళ్ళ ఆవిడ మా ఆవిడ కదా మీ ఆవిడ అలా ఆవిడ మీ ఆవిడ నీ అమ్మ అలా ఆవిడ మీ ఆవిడ మా నాన్న సారీ వదులు 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 వదినవుతా అమ్మని అమ్మ పిండి అయిపోయింది ఓలమ్మ ఓలమ్మ ఓలమ్మా ఈ గొర్రెలన్నీ ఎవరయ్యమ్మా ఎన్ని గొర్రెలా మన గొర్రెలు ఏడు మనవి కదా ఏడు మనవి కదా ఒరే ఈ గొర్రెలు కదరా బాబు మన కచ్చ పరం భక్తులలో ఓహో ప్రసాదం వద్దులా పెసదముక్తురా పెసదముక్తురాలో ఈ అమ్మ ప్రసాదం పెట్టారు అందరికైనా పెట్టారు బూర్లు పులిహోర మొత్తాన్ని వచ్చింది తినేసారు తినేసారు ఓహో అమ్మని అమ్మోయ్ అదే ప్రసాదం పరం భక్తులు నా పడితిరా ఒరే గోపన్నా నీ పడి ఎడుతున్నాం మేము ఏమంటున్నారా ఒరే గోపన్నా అందరూ ఆగెడుతున్నావా ఆగెడుతుంటే ఓకెడుతున్నావురా తిరిగి గిలకెట్టుకోండి మాకు పని లేదేంటి మరి నాకు పనిలే మరి ఏమడు టాపిక్ అంటే ఇంగ్లీష్ రాదా మీకు ఒరే మాకు తెలుగే సరిగ్గా రాదు ఇంగ్లీష్ ఏమవుతుందా ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటాం మేము సంతగా చూస్తున్నానండు ఈ అయ్యా పలుకురు మగ మరి పెళ్తూరు మొక్కలమయ్యే పలుతురు మొక్కలండి ఎంతరు మొక్క నా కొడక ఒరి నీ అమ్మ సారీరా సారీ మళ్ళీ అమ్మ సారీ నేను కాదు సారీ చెప్పింది కదా వీళ్ళ అమ్మ సారీ తలకి ఊడిపోతే ఏమనుకున్నావు తలక పండు పోతే మొండుంటే బతికేస్తాను నేను వాళ్ళతోటి కాదు నువ్వు ఓ నేను పల్లెటూరు మొగలు అక్కడ పల్లెటూరా సిటీ ఏమోనేది మా తాడిపల్లి సిటీ తాడిపల్లి సిటీ అంటారు కదా ఈ తాడిపల్లి ఏముంటారా మా ఊర్లో ఏముంటాయా మా ఊర్లో ఎయిర్పోర్ట్ ఉంది ఎయిర్పోర్ట్ నాకు వచ్చిందని ఎక్కడ ఆపడలేదు
చూడదా ఏదో సామాను గురించి వచ్చావు అక్కడ ఏమో ఆపడలేదు మరి అది కాకుండా మా ఊరు ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది అయ్యి బాబోయ్ ట్రాఫిక్ అయిపోయింది ఎరా రోజుకి 10 మంది వచ్చేస్తున్నా ఒకసారి 10 మనలు వచ్చేద్దా అయ్యి బాబోయ్ 10 మనలు వచ్చేస్తున్నాయి కదా అప్పుడు అలాగే వెళ్తున్నావురా అసలు తప్పు ఖాళీ లేకపోతే ఖాళీ లేకపోతే ఏమన్నా ఇలా గెంటేసుకుంటూ తీర్థంలో ఉన్నాయి మనలో తీర్థంలో ఉన్నాయి మనలా ఊరి ఈ మనకి ఎందుకు వెళ్ళిపోతున్నాను బాబయ్య విమానాలు గెట్టుకుని వెళ్ళిపోతావా చల్లగా ఇక్కడ లాంటి అవుతారా ఓ ఎక్కడ ల్యాండ్ అవుతుందంటరా అంటే మా ఊళ్ళో కింద ప్లేస్ లో ఆకాశం వెళ్ళిపోతుంది మా ఊరు 15 అవుతున్నారు రోజుని మీ ఊరు వస్తున్నాయా మీ ఊరు వస్తున్నాయరా ఎందుకు ఓహో అదే రాజు కాగేద్దాం బాబయ్య రాజు గట్టిగా కాగేద్దాం గోపన్నా యారా కాగేసి ఆకాశం వచ్చేస్తుందిరా బాబు ఒరే గోపన్నా మన రాజా ఎక్కడ కనపడలేదు కాబట్టి రాజా కనపడలేదు కాబట్టి చూడరా ఓ రాజు ఎక్కడ చూద్దామంటారా రాజా ఎక్కడ చూద్దాం బాబు చూడైతే ఎక్కడ మేకలు మేపుతున్నా కొన్నిటి మన రాజు ఎక్కడుంటారా ఎక్కడుంటారు బాబయ్య పిచ్చి కింద ఉంటారా మరి ఎక్కడ ఉంటారండి కచ్చి సావిట్లో ఉంటారు కచ్చి సావిట్లో ఉంటారు కచ్చి సాబిట్లోనా అక్కడ తిరుగుతారు కదా ఓ రొచ్చుబండ వచ్చి పంట ఇది పండాలి రచ్చబండ అదే 12 రోజుల రోజా బండ రోజమంట ఏంట్రా అదే 3 పిల్లలు తీసేస్తారు కదా కలుపుతారు మరి మా టీవీలో తీసేస్తున్నారు రోజు మీ టీవీలో తీసేస్తున్నారా సిగ్నల్ సరిగ్గా లేక నీకు ఓహో మా సిగ్నల్ లేక అంటే రాయన గట్టి కాగేస్తాను కానీ ఇలా అందరూ చెవులు మూసుకోమనండి చెవులు పోతే నా సంబంధం లేదండి రక్తాలు వచ్చేస్తా చెవులు లంపాను మూసుకుంటారా మూసేసుకోమని ఎన్నోసారి చెవులు అంటే మూసేసుకోండి చెవులు చెవులు మూసుకోమంటాను అంటే చెవులు మూసుకోమని వదిలేడా మూసుకున్నారండి చూసుకున్నారా యారా ఇలా ఎర్ర మోకాలు చొర్ర ఎర్ర మోకాలు ఇలా అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు పోతే పడిన తోలు చెవులు పూలా మరి నిజం చెవులురా నా స్కిన్ చెవులు 2 కాదా ఇలా తెలుగు మీడియం చూడండి ఇంగ్లీష్ మీడియం చూడండి అది గట్టిగా కేతనా కూర్చున్నాడు అదిని ఓ అలాగా కూర్చో
అసలు క్యాకేసా నువ్వు అనియా మైకిల్ పోనీ అనియా బంగారులా పనిచేస్తాయి ఇక చూడు మైక గాలి నువ్వు లాగేస్తావు అలా పదిందా ఎక్కడండి అయ్యి బాబు ఎక్కడ ఉన్నారండి యావన్ రాజు గారండి నమస్కారం బాబయ్య ఇది ఎలా అర్థం తీసి ఏమన్ రాజు గారు అతిథిలో ఎత్తివేరా పక్కల కోసం మిల్క్ తాగిన మిల్క్ అంటే కుడితి తాగను నువ్వు తాగు నువ్వు తాగు తాళ్ళగా మిల్క్ అంటే తిరిగి మిల్క్ అంటే పక్కన కోసం పోలు తాగిన కదా దానికి కాకేసి ఏంటండి అందరూ ఎదురు వేళ పక్కన పసుపు పాలు తాగిన వేళ నిన్ను కాకేసిన కారణాలు అడుగుతున్నావు అదిగో మన సాలాపూర్ సెంటర్కి ఎవరో కొల్లం చెల్లెమ్మంట అభివృద్ధి కొంచెం చూసినారా అయ్యయ్యా మీ మా అమ్మ పోయిందా ఇదేమో కొడేసారు అంటున్నారు కదా మన పోతే నీకేమవుతుందని నిద్రపోతే పోతే నాకేమవుతుంది అంటారా మీ మా పెన్స్ ఎక్కువే బాయ్ పెన్స్ అలా మామూలు బాయ్ పట్టుకుంటారా ఎవరు మామూలు చేసుకోలేదా నువ్వు చేస్తావా నువ్వు చేస్తావా నాకిద్దరు బొమ్మసలు అంటే మా చుట్టాలు ఎక్కువేమో ఇంటి ముందు పక్కల కక్క మొక్క సుక్క పక్క తెచ్చి పడేస్తాను బాబు మొక్క గురించి పోతే రాజుకుందాం ఆడి యావన్ రాజు గారు మీరు ఏమంటున్నారండి రే కప్పన్నా మన సాలాపూర్ సెంటర్ కి ఆడకూతురు అభివృద్ధి చూసినా అన్నాను యావన్ రాజు గారు మీరు ఏం చెప్తున్నారా మరి మీరు ఏమంటున్నారా నాకేం వినపడతలేదు బాబయ్య ఓహో అది అసలు కదా రే కప్పన్నా సౌడేట్రా ఏంటి సొగ వచ్చిందా నాకు షుగర్ రావాలా నాకు షుగర్ రావాలా బంగారం మనిషి షుగర్ బీబీ ఓహో ఆటక అది ఆటక అంట మాని ఇలా అన్నది వచ్చిందా మానే సరే బాబు ఏంటంటారు అది మన సాలాపూర్ సెంటర్ కి ఆడకూతురు అభివృద్ధి వచ్చి చూసిరా అంటున్నాను నాకు ఏమైనా పడతలేదు బాబయ్య రే కప్పన్నా ఆ శుభ ఎందుకు పడుతున్నది నీకు శుభ్యం పడుతుంది అంటారా దీనికి చిన్న చిన్న ఖాతా ఉందండి ఖాతా చిన్నదేనా చిన్నదే బాబయ్య అయితే ఏమండి రాజు గారు నాకోసారి మరొకసారి పెళ్లి అయిందండి ఇంకోసారి అవునా ఇద్దరికి ఒకసారి అవుతుంది ఇద్దరు మాకు వాళ్ళు చిన్నమ్మ వచ్చింది ఓ నా పెళ్లికి అలాగే ఫోన్ చేసి వెళ్ళిపోయిందిలే ఫోన్ చేసి వెళ్ళిపోతే డబ్బు చెల్లించాలండి రే పెళ్ళి అన్నది ఒక్కసారి అవుతుంది ఇద్దరికేనా రెండిద్దరు మొఖం పడుకున్న మొఖం పోస్ట్ కంటే మా యావని తీసుకెళ్ళి పొంతి గారి పెళ్లి చేసుకున్నాడు ముదిరిపోయింది తర్వాత రెండు కూడా చేసేసి నువ్వు ఆవిడంటే చేసుకున్నాడు నిన్ను చేసుకుని ఏం చేస్తారా అది నాకు ఒకటి వచ్చింది బాబయ్య అది ఏం చేస్తారండి పెళ్లి కాదండి ఇద్దరు మగం అది పెళ్లి కాదురా అంటే మీ ఆవిడ ఆడశ్రీ కాబట్టి మా ఆవిడ ఆడశ్రీ ఏంటి పుణ్యశ్రీ 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 కదా మన మా ఇంటికి వచ్చి మీ అమ్మాయి ఆవిడ ఏం చేసింది నీకు డ్రింక్ పిచ్చిలో పడేసి మంచిగా వచ్చింది ఇవ్వలేదా నీకు మంచిగా వచ్చింది ఇవ్వలేదని మా ఆవిడ మా అసం కూడా తెస్తే పిచ్చిలో పెట్టేసి నీకు సారీ చెప్పలేదు మా ఆవిడ పుణ్యం అంటే అదే కాపాడుతుంది మమ్మల్ని అసలు లవ్ మ్యారేజా మాది అక్రమ సంబంధం
నీకు తిరిగి ఏదైతే మరి మరి అదే మరి అంటే మా ఆవిడ నాకు కొత్తగా పెళ్ళయిందేమో. అంటే మీ ఆవిడ ఆడసరి కాబట్టి కాబట్టి గౌరీ పూజ చేయించారు. పూజది నీ మగబాలుడి కాబట్టి విగ్రహ పూజ చేయించారు. పెళ్లి కదా అది, పెళ్లి కదా పూజలు అయ్యి ఓడి అమ్మ పూజలా నీ అమ్మ నేను కదా. అంటే మా ఆవిడ నాకు కొత్తగా పెళ్ళి అయిందేమో. మా ఆవిడ పెళ్ళి అన్నీ వచ్చేసి ఒకసారి కూడా మా ఆవిడకి అసలు రాలేదు. ఆవిడ కూడా రాలేదు. అంటే నాకు పెళ్ళవగానే చెప్పడానికి చెప్పకూడదా? మరి మీరు ఎవరికి చెప్పండి. ఎవరో చెప్తలేదు ఇక్కడ, ఎవరు వింటలేదు. వీళ్ళకి అసలు చెప్పండ్రు. చెప్పాలా? వీళ్ళు పొద్దున్న 10 గంటలకు తినేసి ఊరంతా తిరుగుతారు కాదు, మొత్తం అందరూ చెప్పేస్తారండి. చెప్పరా? చెప్పండి. అంటే నాకు మా ఆవిడకి పెళ్ళి కొత్తగా ఆచారం వచ్చింది బాబయ్య. ఆసనం వచ్చింది ఇప్పుడు నడిచింది అదే. మరి అదే వచ్చింది పెళ్ళి అంటున్నాను. మీరు ఇంకేమనుకున్నారు? అది అప్పుడు వచ్చేస్తుంది మీరు. సారీ అంటే పెళ్ళి ఆచారం వస్తే మా ఇంటి నిండా చుట్టాలు పట్టాలు చుట్టాలు ఇలా అందరూ నా పెళ్లి గురించి చుట్టాలా. చుట్టాలే 10 రోజుల ముందు వచ్చేసారు. కొండ మీద కొండ వాయి మీద వాయి తినేస్తున్నారు తప్ప ఇంటికి వెళ్తారని మాట అంటలేదు. బాగా ఉండి పెడుతున్నావు. ఆయన కొంపంతా తోడేస్తున్నారు, గుళ్ళు ఎండిపోతుంది. అలాగైతే మా ఆయన ఊసడు మనకు ఉండకపోతే మా అత్తగారు ఇచ్చాడు చెక్క పడికెళ్ళి పచ్చడి చేసుకోండి. కొబ్బరి చెక్క పెళ్లి అవుతుంది. 3 కొంచెం ఉప్పు ఇచ్చారు బాబు. ఉడుపు ఇస్తే హీరోలందరూ ఊడిపుడుతుంటే పెద్ద హీరోలాగా వేసారు బాబు. సినిమా తీసారు కదా మొన్న. సినిమా చూడలేదు. సినిమా తీసే చూడతాగా అసలు చూడలేదా? చూడలేదురా. ఏ సినిమా అనుకున్నా? మా ఆవిడ పుట్టింటికి మీ ఆవిడ మా ఇంటికి. సరేలే పొండేనా మీ ఇంటికి పోనీ. మీ ఆవిడ రావాలి కదా. అలాగైతే అదైతే కిందకి వెళ్ళిపోయింది, పైకి వచ్చేసిందండి. మందు కొట్టలేదా? 7 మందులు కొట్టినా సావలేదు. ఏ మందు కొట్టారా? నీ అమ్మగోళ్ళు నా అమ్మగోళ్ళు కొట్టేవా? ఇదే కదా ఇచ్చారు మొన్న. నేను ఇచ్చిన మా అమ్మగోళ్ళు కాదు నాయన, నామినీ గోల్డ్. నామినీ గోల్డ్. ఈ గోల్డ్ కొట్టగానే అక్కడక్కడ వచ్చింది, అక్కడక్కడ సావలేదండి. సావపోతే మా ఆవిడ సీలో తీసిపోయి పెళ్ళి ఎన్ని రోజులు అయింది అసలు? 2 days. అంటే ఇంగ్లీష్ తెలుగే పూర్తిగా రాదు. ఇంగ్లీష్ 2 days అంటే 5 రోజులు అవుతుంది. 5 రోజులా? ఇలాగా వల్లనే అడిగి బయలుదేరా బాబు. 5 రోజులు. 2 days అంటే ఎన్ని రోజులు రా? ఇలా అందరికీ ఒకసారి వచ్చేస్తున్నారు. వాళ్ళు అందరికి వెళ్తారా? 2 days అంటే 2 రోజులు అని చెప్తున్నారా? 2 రోజులు అని చెప్తున్నారా? 2 రోజులు అయిందేమో. మా ఆవిడ సీలు తీసుకుంటారా? అంటే మా దగ్గర సంబంధం ఇంట్లో చుట్టాలు పట్టారు కదా, సీలో ప్లాన్ చేసి సిట్టింగ్ ఇప్పుడు చూసారా ఎప్పుడన్నా? సారీ. అలాగైతే చీలకి వెళ్ళిపోవడం మంచి రసం కొలుపు తీసేస్తుంటే మధ్యలో బామ్మతో వచ్చి ఒరే బావా బావా ఒరే బావంటాడు కొత్తగా పెళ్ళేనండి. మేనత్త మేనమ్మ బిడ్డలా మా అమ్మని గుడి పెడతదంట, పండగ తీసుకురమ్మన్నదండి. అలాగనగానే మా ఆవిడ పుట్టింటికి వెళ్తుంది కదని అందులో లేరు కానీ పామర్ బస్ స్టాండ్ లో తీసుకెళ్లి మా ఆవిడ బస్సు ఎక్కించే గానీ బస్ స్టాండ్ లో ఉన్నది బాబయ్య. వెరీ 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 బ్యూటిఫుల్ గర్ల్. ఇంగ్లీష్ రాదా? మా తెలుగు రాదని చెప్పు కదా పూర్తిగానే. అక్కడ దొరికండి బ్యాచ్ తాడివేలో దొరుకు. అవునా? అంటే ఒక అందమైన అమ్మాయి ఉన్నదండి. అమ్మాయి ఉంటే అమ్మాయిని అదే లోకం చూస్తున్నానేమో అయ్యి అమ్మాయి అన్నదండి. ఎవరు పూలు అన్నదండి.
పూలంటే తెలీదా? పూలంటే అయ్యేనా? పూలంటే నా అమ్మం చూసి నీ అమ్మం నీ అమ్మం నీ అమ్మ అమ్మం కాదన్నది గోడ కట్టి తింటి బొమ్మలాగా ఉన్నావు కానీ మొన్నది కట్టి తినలాగా అరుగు. ఆ పూలంటే నా అంగం చూసి పువ్వులు తెమ్మంటుందేమో అని పరుగు పడిన 10 రూపాయలు పువ్వులు తెచ్చాను. 10 రూపాయల పువ్వులే వద్దెట్టాడు. 10 రూపాయల పువ్వులు 10 రూపాయలు పూలు అట్లాగే పువ్వులు అట్లాగని పెట్టడా పూలు తేగానే మళ్ళా కూడా అన్నది అమ్మాయి ఏముందిరా ఎవరు రాసుకెళ్ళి అన్నదండి. అంటే ఇది ఇంగ్లీషే. అయ్యి బాబు ఇది ఇంగ్లీషే నాకు వచ్చి కాబట్టి సరిపోయింది. రాసుకెళ్ళంటే రాసుకెళ్ళమంటుందేమో అని ఇలా ఆ దగ్గరికి వెళ్ళగానే రాసేస్తాడు. అలా రాసుకెళ్ళగానే మళ్ళా ఇంకోటి అన్నదండి. ఎవరు వాట్ అన్నదండి. వాట్ అంటే ఇది ఇంగ్లీషే. ఇది ఇంగ్లీషే. వాట్ అంటే అమ్మాయి ఈ పక్కన పడేది సారీ అండి అందరికన్నా. కర్ర చేతుడు పట్టుకోరంటే మళ్ళీ ఆ కాలు మీద పెట్టి కొడుతున్నావా? అలాగే వాట్ అంటే అమ్మాయికి నా బాడీ అంటే ఇష్టమేమో. వాట్ అంటే వాడేసుకోమందేమో అని గట్టిగా అప్పుడే కొన్నది మీల్చు దమ్ము దగ్గరలా దుమ్ము చేసుకుని పోడ్చుకోలేదు. ఈ దుమ్ము దగ్గర కాదు ఈ చెట్టు ఎలా నడుస్తారు కదా ఎలా నడుతారా అయ్యానా ఎలా నడుతారు కదా ఎదరు ఎత్తిమానం చూడలేదు. ఎత్తుకోవడం చూడలే అవి వేసుకుని పోతుంది బాబయ్య. అంటే నీకు అప్పటి నుంచి వినపడతలేదు. అలా సాల పెడతానికి గలం చెల్లెమ్మంట అవి దగ్గరికి వచ్చి చూసినారా? అయ్యా అవునది చూసి రమ్మంటారా? కొనుక్కొచ్చేస్తాను. కొనుక్కొచ్చి అమ్మో ఉందంటవా? ఉంటుందన్నా తెలిసి. ఇప్పుడు ఎలా వస్తుందో చెల్లెమ్మ? ఇప్పుడు ఎలా వస్తుందంటే ఫీల్ అయ్యావా? నో డౌట్ చెప్పన్నయ్య. నువ్వు ఆడ కూతురేటి ఆవంతో దొరకొత్తమేటి నీ ఊరేటి నీ పేరేటి మీ ఆయన అవడం మీ పిల్లలు అవడం మీ ఆయన ఊరు ఉన్నారా లేరని ఉన్నా ఎంతమంది ఉన్నారా ముగ్గులు కాదు ఎంతమంది పిల్లలు ఎంతమంది? ఓహో 2 పిల్లల అమ్మ సినిమా చాలా పేర్లు కూడా చెప్తాను పొద్దు చెప్తాను.
ఎవరెవరు లేక వెనక ముందు ఎవరు లేక తోడి ఎవరు లేక ఆవిడ నమ్మకాలు పెట్టానన్నయ్య. అమ్మ శీలమ్మా అన్నయ్య ఎవరు లేరంటున్నా గాని మా బావగారు ఆడికి వెళ్ళారమ్మా. ఏటన్నయ్య మా బావగారు ఆడికి వెళ్ళారు. బావగారు అంటావా? అన్నయ్య కాశీ వెళ్ళారు. ఓ కాశీలో సంతానం కోసం. ఒళ్ళు రాలిపోతాయి. కాశీ సంతానం కోసం వెళ్తారు నిద్ర కాశీ పుణ్యం కోసం వెళ్ళారన్నయ్య. ఓ పుణ్యం కోసం వెళ్ళారన్నావు గాని అమ్మ శీలమ్మా నీ ఆవుతోడు అక్కడ ఉన్నాయమ్మా. నా ఆవుదుడ కావాలంటే అన్నయ్య ఓయ్ ఇదిగో ఆవు భాషలో పిలిస్తే వస్తాయి. నీకు ఆవు భాష వచ్చా? నీకు రాదేమో. నాకు 66 భాషలు వచ్చు. 66 65 66 66 భాషలు కాకేనా? ఆవు భాషలు కాకెత్తాను పిలి 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 అన్నయ్య కాకెత్తాను ఆవు భాషలు వచ్చే మరి ఆవు భాష వచ్చు చెటి నీకు రాదేమో డౌట్. కాకెత్తానైతేనా? బాబోయ్ రావా పోతా కరసాంబూతి వచ్చింది. ఆ బుద్ధి వచ్చిందా? అయితే ఆబాయి పోలేకపోయాం. దూడ భాషలో పిలి అన్నయ్య. దూడ భాషలు కాకెత్తానా? మాత్రం ఫీల్ అవ్వకు. ఇది పేరు అయితే పాస్ అయిపోతాను. పాస్ అవుతా. చూద్దాం చూద్దాం. నేను 10th ఎన్నిసార్లు ఫెయిల్ అయినా అనుకున్నా? 3 సార్లు 6 సార్లు పాస్ అయిపోను. పాస్ అయిపోను. దూడ భాషలు కాకెత్తానా? చిగిలించారు అన్నయ్య. ఆవు భాష దూడ భాష ఫెయిల్ అయిపోయి కాబట్టి ఫెయిల్ అయిపోను. ఇప్పుడు ఆ ఆవుకి దూడకి కొంచెం అంత గౌరవించి పిలు. అయ్యి బాబా గౌరవంగా పిల్లలా? నీకు రాదా? అమ్మ శీలమ్మ ఏ నాకు సీఎం సిటీ కన్నా గౌరవం ఎక్కువ. సేమా సిటీకన్నా గౌరవం ఎక్కువ. పిల్లన్నయ్య గౌరవంగా కాకెత్తానైతే గౌరవ చాలా గౌరవంగా. అయ్యో పిలు పిలు. అందరికి వందనాలు. వందనాలు. అలాగే అలాగే నా కోరశక్తి నీకు డబ్బులు ఎత్తాను అనుకున్నాడు. అయ్యి బాబు ఏం అడుగుతుందేమని. అలాగే అలాగే అది అనగా అనగా ఇటు కూర్చున్న పిల్లలకి పెద్దగా కొత్త జతలు జతలు కృతజ్ఞతలు. అది ఇలా అన్నదన్న కృతజ్ఞతలను కృతజ్ఞతలండి. జతలు కాదు అజ్ఞాతలండి. అలాగే అలాగే అది అనగా అనగా ఈ పిల్లలకి అందరికన్నా వందనాలండి. వందనాలండి. ప్రాధాన్య వందనాలండి. వందనాలు సరిపోద్ది. సరిపోద్దా? ఒకటే తీసుకుంటారు, రెండో తీసుకుంటారు. అలాగే అలాగే అది అనగా ఇప్పుడు జరగబోయే ఈ కార్యక్రమంలో ఏమట్టుకుందిరా మన తోడినటువంటి శ్రీ 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 ఆవుగారిని అలాగే అలాగే తన కుమార్ తోడ గారిని కూడా మా పదిగా కోరుచున్నాను. మీటింగ్ అనుకోలేదు, అదే జనరల్ మీటింగ్ అనుకుంటున్నావా? ఈ రోజు ఆదివారం కదా మా ఇంటి పక్కన చూసానే. మీ ఇంటి పక్కన చూసావా? ఆయన గౌరవంగా కాదండి అన్నయ్య. ఓయ్ ఆవు భాషలో ఫెయిల్ అయిపోయి దూడ భాషలో ఫెయిల్ అయిపోయి గౌరవంలో కూడా ఫెయిల్ అయిపోయి కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ దూడకి పేరు లేక పేరు పెడదామా? ఇటు ఆవుకు దూడక పేర్లు పెట్టారా? ఏం పేర్లమ్మా? చాలా బాగుంటాయి అన్నయ్య. ఇది వరకు ఎక్కడ ఈనుండు అస్సలా అసలా ఈ పేర్లు ఎక్కడ పెట్టలేదా? ఎక్కడ వినలేదు అన్నయ్య. ఓయ్ నా ఆవు పేరు గంగోత్రి. నీ ఆవు పేరు గంగోత్రి. అసలు ఈ పేరు పెట్టుకుంటారా? ఆవుకు అసలు అసలు ఈ పేరు పెట్టుకుంటారా? ఏంటి అసలు పోలేదా మీ పేరు? మరి ఏం పెడతావు? చెప్తాను ఏమని? ఆవు పేరు అయితే ఆవు పేరైతే అంజనా జిలేబీ జాంగ్రీ ఎట్టుకో. బూందీ కారం ఉంటుంది తినరు. ఇది నాకులో వంకర తయారైంది. తెలిసిపోతుంది. హలో చెట్టు చెప్పమ్మా దూడ పేరేటమ్మా? అన్నయ్య ఓయ్ దూడ పేరు అయితే మెచ్చుకుంటావులే. ఓ ఇచ్చుకుంటాం చెప్పమ్మా. అన్నయ్య ఓయ్ దూడ పేరైతే మా ఇంటి వెలుపు మహాలక్ష్మి. అసలు తలకాయ ఉందా నీకు? ఏనా అంతలేదా? కాబట్టి మాట్లాడింది. తలకాయ చిన్నదా అంత కనవలేదమ్మా. అమ్మ శిలా అసలు దూడగా పేరెట్టుకుంటారా? నేను ఏమంటే మార్చేస్తాను. ఏమని? నేనైతే నువ్వైతే సోనాలి బిందె ఎత్తడి బిందె ఎట్టుకోవచ్చు కదా. చొట్టడిపోతాం మీరు ఏ రోజు మోడల్ అయినందుకు ఇప్పుడు. అమ్మ శీలమ్మా అది గట్టిగా పిలు రామో రామో రామో
అన్నయ్య ఉన్నావా?